సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్రీకృష్ణుడు అర్జున్తో ఇలా చెప్తున్నాడు. నేను పుట్టుక లేనివాడను, నశింపని వాడను, సర్వభూతములు నాథుడైనను, స్వకీయమైనటువంటి ప్రకృతిని ఆశ్రయించి నా మాయశక్తి చేత జన్మమెత్తుచున్నాను అన్న ప్రబోధం జ్ఞప్తికి వచ్చి ఆ ప్రతిభవుడయ్యాడు శ్యామ. బాబా తనకి తనే అనేక జన్మలు తెలుసుకొని ప్రకటిస్తున్నారంటే నాటి శ్రీకృష్ణుడు నేను ఈ సాయిబాబాగా అవతరించారా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. శ్యామ నిశ్చేష్టతను గ్రహించినటువంటి బాబా మహదాసం చేసి, శ్యామ సందేహాలతో కాలాన్ని వృధా చేయకు, ఎక్కడో నమ్మకం ఉందో అక్కడ మనస్సు నిలుపు అని చెప్పి బోధిస్తాడు. అలానే ఒకసారి గంగాఖీర్ అనేటువంటి గొప్ప సాధువు తీర్థయాత్ర చేస్తూ మార్గమధ్యంలో షిరిడీలో లెండి తోటకి కుండతో నీళ్లు మోస్తున్నటువంటి బాబాను చూసి చేతులిచ్చి నమస్కరిస్తూ, పేడకుప్ప వంటి ఈ షిరిడీలో రత్నం లాంటి ఈ సాయిబాబా వేధించాడు. ఈయన యోగులను మించినటువంటి యోగీశ్వరుడు, మహాత్ముల సైతం ఉద్ధరించడానికి అవతరించినటువంటి పరమాత్ముడు అని కొనియాడుతాడు భక్తి ప్రభుత్వంతో. ఇంకోసారి అక్కల్కోట స్వామి శిష్యుడైనటువంటి ఆనందస్వామి షిరిడిలో బాబాని దర్శించనాగా, ఏమి నా భాగ్యం, అక్కల్కోట మహారాజా ఇక్కడ సాయిబాబాగా అవతరించి నన్ను తరింపజేశాడు అంటూ భక్తి పారవస్యంతో చిందులు వేస్తాడు. ఆ మాటలు విన్నటువంటి శ్యామకి మతిపోయినట్లయితుంది. బడే బాబా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడే సాయిబాబాగా అవతరించాడన్న భావన కలిగింది. గంగాగిరి పరమాత్ముడే బాబాగా అవతరించాడన్నాడు. ఇప్పుడు ఈ స్వామి బాబాయే అక్కల్కోట స్వామి అంటున్నారు. ఇంతకీ సాయిబాబా ఎవరు? బాబా చర్యలు చిత్రంగా ఎవరికి అంతుపట్టని విధంగా ఉండేవి. బాబా స్వయంగా తాను పెంచి తయారు చేసినటువంటి లెండి తోటలో చెట్ల చాటున స్వయంగా ఒక గొయ్యి తవ్వాడు. ప్రతిరోజు ఉదయం ఆయన బాగోజీ సిందే తోడు రాగా లెండి తోటకు వెళ్తారు. గొయ్యి తవ్విన చోటికి కాస్తంత దూరంగా షిండేని ఆగమని చెప్పి తానొక్కడే వెళ్ళి ఆ గోతిలోకి దిగుతారు బాబా. ఆ గోతిలో మట్టి ప్రమిద మీద పెట్టి దాన్ని బాబా దీపం వెలిగించడం మాత్రమే షిరిడీకి లీలగా గోచరమైంది. అలానే బాబా రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఎవరినో ప్రార్థిస్తున్నట్టు ఉండేది. కానీ ఆయన మంత్రాలు చదవడం, ప్రార్థనలు లాంటివి చేయడం ఒక్కసారి కూడా షిండే వినలేదు. తన కుష్టి వ్యాధిని నయం చేసినటువంటి బాబా పట్ల కృతజ్ఞతతో భక్తితో బాబాకి సేవకుడిగా మారిపోయినటువంటి షిండే ఒకరోజు ఉండబట్టలేక బాబాని అడుగుతాడు. బాబా, రోజు ఆ గోతిలో దీపం ఎందుకు వెలిగిస్తున్నారు? అక్కడ ఏం చేస్తుంటారు? జగత్తు వెలుగునిచ్చే పరమాత్మ జ్యోతి స్వరూపుడు. నేను వెలిసిందే నందాదీప్లోని ఆ పరమాత్ముడిని మీ అందరికి సంతోషం కోసం ప్రార్థిస్తుంటాను అని చెప్పి చెప్తారు బాబా. అలా షిండే ద్వారా బాబా వెలిగించినటువంటి నందాదీప్ గురించి శ్యామ తదితరులకు తెలుస్తుంది. బాబా వెంట ఎప్పుడైనా వాళ్ళు రెండీబాగ్కి వెళ్తే దూరాన్నించే నందాదీప్కి నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి షిరిడి పరిసర ప్రాంత గ్రామాల్లో కలరా వచ్చింది. ఏ నిమిషంలోనైనా కలరా వ్యాధి షిరిడిలో కూడా వ్యాపించవచ్చునని గ్రామస్తులు భయపడసాగారు. ఒకరోజు పొద్దుటే బాబా బాగోజీసింది అని పిలిచి కిరాణా కొట్టుకు వెళ్ళి గోధుమలు తీసుకురా అని చెప్పి విసరడానికి తిరగలి తీసుకురా అని చెప్పి చెప్తారు. బాగోజేసిందే మారు మాట్లాడకుండా బాబా ఆజ్ఞాపించినట్లు ఒక బస్తా గోధుమలు, రాతి తిరుగలి తీసుకువస్తారు. బాబా మసీదులో నేలపై గోనెపెట్ట పరిచి దాని మీద తిరుగలి పెడతారు. తిరుగలి ముందు తాను కూర్చొని స్వయంగా తిరుగలిలో గోధుమలు పోసి విసరసాగారు. ప్రతిరోజు భిక్షాటన చేసి జీవించడం బాబా అలవాటు. అలాంటి ఆయన మసీదులో గోధుమలు విసరడం చూసి మసీదుకు వచ్చిన శ్యామ విస్తుపోతాడు. ఏమిటి ఈ వ్యవహారం? ఒక్కసారి గొప్ప గొప్ప ఉపదేశాలు చేసి తానే పరమాత్ముడన్న భావన కలిగిస్తాడు. ఇంకొకప్పుడు ఇలాంటి తలతిక్క పనులు చేసి పాగలన్న భావన కలిగిస్తాడు. లేకపోతే ఇల్లు సంసారం పిల్ల జల్లా లేదు కదా, భిక్షాటనతో బతికే బాబా గోధుమలు విసి ఏం చేస్తాడు అని మనసులో అనుకున్నాడు శ్యామ. మరుక్షణం
లోకాన్ని సృష్టించినటువంటి భగవంతుడు వేరే ఇల్లెందుకు వాకిలెందుకు, కోట్లాది జీవులకి జన్మనిచ్చిన దేవుడికి వేరే సంసారం పిల్లలు ఎందుకు, సంసార తాపత్రయంలో పడి తిరుగలి రాళ్ల మధ్య గోధుమల్లా నలిగిపోయే పిచ్చివాళ్ళు ఈ సత్యం ఎప్పుడు గ్రహిస్తారో అన్నారు బాబా నర్మగర్భంగా. బాబా మాటలు విన్నటువంటి దిగ్భ్రాంతుడయ్యాడు శ్యామ. తన మనస్సులో అనుకున్న మాటని బయట పెట్టడమే కాక దానికి అద్భుతమైనటువంటి సత్యాన్ని వివరించిన బాబా